సమయంతో సంబంధము లేదు. రామాయణం త్రేతాయుగంలో, భారతం ద్వాపర యుగంలో జరిగాయి. ఈ రెండు కూడా ఇప్పుడు ఈ యుగములో పనికి వస్తాయా అనేది అసందర్భమైన సందేహం. ఎంతకాలం పర్వతములు ఉంటాయో, ఎంతకాలం నదులు ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది, ధర్మం ఉంటుంది. అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో ఓ మహోత్కృష్టమైనటువంటి అమృతవాటం ఉంటుంది కాదు. ఎంతకాలం రామాయణం చెప్పబడుతుందో, ఎంతకాలం రామాయణ శబ్దం ఉచ్చారణలో ఉంటుందో అంతకాలం సూర్యచంద్రులు వెలుగుతారు, అంతకాలం సహకరిస్తాయి, అంతకాలం ధర్మం నిలబడుతుంది. రామ అన్న శబ్దం రాని రోజున సూర్యచంద్రులు అస్తమించేస్తారు, కనబడనిక. పంచభూతాలు సహకరించవిక. సహకరించమంటే అర్థం, పెద్ద మెరుపులతో కూడిన గాలి దుమారం వారొచ్చింది అనుకోండి, అది పంచభూతాల్లో ఒక భూతం కదా. అయినా అలా వచ్చి కొంత నష్టాన్ని తీసుకొని పోతుంది, అది సహకరించినట్టే లెక్క. అలా కాకుండా ఊర్లన్నీ కూడా తుడిచిపెట్టుకోగలదు ప్రకృతికి కలిసి రాకపోతే. అలా అవుతుందా? అవుతలేదు కదా. ఎక్కడో కొన్ని మాత్రమే దెబ్బతింటాయి. మీరు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ పెద్ద అకాల వర్షం వచ్చింది, రాళ్ళ వానతో కొట్టింది. మొత్తం మనం చిన్న విషయంగా మాట్లాడుకుందాం. మన కురిక్యాల పట్టణం ఉన్నది. ఈ కురిక్యాల గ్రామంలో పొలిమేర వరకు అందరూ వరి పంటలు వేశారు. పెద్ద గాలి దుమారం, పెద్ద వాన, వడగళ్ళ వాన వచ్చేసింది. కురిక్యాల పట్టణంలో ఉన్నటువంటి మొత్తం పొలిమేరంతా కూడా వడ్ల గింజ లేకుండా రాల్చిన సందర్భాలు చూశారు. ఏదో ఒక పక్క అలా వెళ్ళిపోతుంది అంతే. ఒక పక్కనున్న పంట చేలు మాత్రం పోతాయి. ఎందుకు చేసాడు ఆ పని అంటే, రామ అన్న నామం చెప్పబడుతుంది, రామ అన్న శక్తి తిరగాడుతుంది ఈ భూమి మీద. రామ అన్న శబ్దం వినబడుతుందంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఎలా? ఒక పక్క నుండి నాశనం చేసుకోపోతుంది, ఇంకో పక్క చెయ్యదు. ఎందుకో తెలుసా? ఆ పక్క ఉంటేనే వీళ్ళు తింటారు, ఇంకొకరికి పెడతారు. అన్ని పక్కలు నాశనం చేసిందంటే రామ అన్న శబ్దం ఉచ్చరించనప్పుడే పోతుంది. దానివల్ల ఏమవుతుంది? పంచభూతాలు మనకు సహకరించలేదు. సహకరించకపోతే ఏమవుతుంది? ధాన్యము లేదు, తినడానికి గింజలు లేవు, తాగడానికి నీళ్లు లేవు, పంచభూతాలలో వేడి చేసుకోవడానికి అగ్ని లేదు, నిలబడటానికి భూమి ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కొక్క ఎండాకాలంలో ఏ చోట నిలబడ్డా భూమి నిలబడనిస్తుందా? నిలబడనివ్వదు. అలా భూమి అంతా బొబ్బలెక్కిపోతుంది, భూమి మీద నిలబడలేదు. అలా కాదని డబ్బు బాగా వస్తుందేమో. అప్పటికి డబ్బు బాగా వస్తే కొన్ని వాహనాలు, యంత్రాలు తయారు చేసుకుని మధ్యలో ఉంటారేమో. మధ్యలో గాలి, అదేనా ఆకాశం సహకరించదు. పంచభూతాలు సహకరించకపోవడం వల్ల నాశనం అనేది ఏర్పడుతుంది. రామాన్న శబ్దం వినబడుతుంది కాబట్టి రామాయణం అనేటువంటి మహత్తరమైనటువంటి రామాయణ కావ్యాలు చెప్పబడుతున్నాయి కాబట్టి ఇంకా సహకరిస్తున్నాయి. అది యథార్థం అని పట్టుకుంటున్నారు, చెబుతున్నారు ఇక్కడ. కాబట్టి అంతకాలం రామాయణం అమృత భాండం అలాంటి యుగములో పనికొస్తాయి. కాబట్టి మహోత్కృష్టమైనటువంటి రామాయణం ఉంటుంది, ధర్మం ఉంటుంది. కాబట్టి రామాయణములో యుద్ధభూమిలో ఆదిత్య హృదయం పుట్టింది. ఎలా అయితే అర్జునుడు విషాదమును పొందాడో అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా వడలికి చెందాడు. రావణ సంహారం ఎలా చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అక్కడ కృష్ణ భగవానుడు, ఇక్కడ అగస్త్య మహర్షి ఉపదేశం చేశారు. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, రామునికి అనేక అస్త్రములను ఉపదేశం చేసిన వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాస్త్రం, ఐంద్రాస్త్రం, యమాస్త్రం, వాయువాస్త్రం, వారుణాస్త్రం, పాశుపతాస్త్రం మొదలైనటువంటి ఎన్నో అస్త్రములను ఉపదేశం చేశారు. ఇవాళటి రోజున మనం ధనుర్వేదములో ఉన్నటువంటి అస్త్రములను ఉపదేశం పొందడానికి వీలు కుదరదు. కానీ మనకు రామాయణములు ఎక్కడ ఏ దేవతను ఉద్దేశించకుండా 24,000 శ్లోకాలలో ప్రత్యక్షముగా స్తోత్రములు అనేవి కనబడవు. ఆదిత్య హృదయము స్తోత్రము ఒక్కదానినే మహర్షి కటాక్షించాడు. మనము బ్రహ్మాస్త్రములు కానీ, ఐంద్రాస్త్రములు కానీ, యమామ్యాస్త్రములు కానీ, వాయువ్యాస్త్రములు కానీ పొందలేరు. అందుకే అక్షర రూపమైనటువంటి అస్త్రమును ఎల్ల కాలములు పొందేటట్టుగా మహర్షి ఈ జాతికి చేసిన కృప.
నాకు పాశుపతాస్త్రం కావాలి అంటే దానికి మంత్రాధిష్టాన దేవత ఉంటుంది, అది మంత్రోపదేశం నాకు కావాలి. ఎవరిస్తారు? ఇవ్వడానికి మరి ఎలా తరించాలి మనిషి? మనిషికి కూడా ఇవ్వాలి. ఇలాంటి అస్త్రాలతో సమానమైనటువంటి మంత్రోపదేశం చెయ్యాలి అనుకున్నాడు అగస్త్యుడు. ఆ రోజు నాడు అనుకొని ఆదిత్య హృదయాన్ని ఇచ్చాడు. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అస్త్రము కింద మనకు ఉపదేశం చేశారు రామచంద్రమూర్తి ద్వారా. ఇలాంటి ఆదిత్య హృదయాన్ని చాలా మంది పఠిస్తున్నారు, పఠించాలి కూడా. అయ్యా ఆదివారం ఒక్కరోజే పఠించన్నా కాదు, ప్రతిరోజు పఠించవచ్చు ఆదిత్య హృదయాన్ని. ఎప్పుడు బ్రహ్మముహూర్తంలో స్నానమాచరించి చక్కగా ఇంటిలో దీపాన్ని వెలిగించుకొని చక్కగా సూర్యుడు ఉదయించే సమయానికి అక్కడ నిలబడి, ఇప్పుడు మాఘమాసం వెళ్ళి పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసాలలో సూర్యుడు ఉదయించుడు అద్భుతంగా కనబడతాడు, అస్తమించుడు అద్భుతంగా కనబడతాడు. శ్రీమాతలు ధరించే నుదుటన ఎర్రటి గుండ్రగా తెలగా ఉంటుందే అలా ఆ సైజులో కనబడుతుంటాడు. ఉదయించే సూర్యుని చూడండి ఎంత గొప్ప అమృతంతో ఉంటాడు, ఎంత చల్లగా ఉంటాడు. మళ్ళీ అస్తమించే సూర్యుని చూడండి. ఈ మాఘమాసం పాల్గొన మాసం అద్భుతమైనటువంటి దర్శనాలు ఇవి. అలా చూస్తూ ఆదిత్య హృదయాన్ని చదువుకోవాలి. అందరము చదువుకుంటే మంచిది. సర్వ అస్త్రములు ఆ అక్షరాలలో ఇమిడింప చేసి సర్వ మానవాళికి సర్వ అస్త్రాలు వచ్చేలాగా పొందేలాగా ఇచ్చాడు మహర్షి. ఎవరు? అగస్త్య మహర్షి. ఎవరు? అగస్త్య మహర్షి. ఏ మహానుభావుడు? అగస్త్య మహర్షి. మరొక్క మారు అగస్త్య మహర్షి. ఇంకొక మారు అగస్త్య మహర్షి. అయ్యా అనర్చిన వాళ్ళు అంటున్నారు, అనరాని వాళ్ళు మా బతికిందండి అంటున్నారు. కాబట్టి ఒక్కొక్క అక్షరం చెప్పకుండా మహానుభావుడు అనుగ్రహిస్తాడు. ఒక్కొక్క అక్షరాన్ని చెబుతా వినండి. అయినటువంటి కాండ సుందరకాండ. తతు రావణీతాయ సీతాయ శస్త్రుకర్షణ అని మొదలైంది సుందరకాండ. తతుతో మొదలై తతుతో పూర్తయింది సుందరకాండ. మరలా తతుతో ప్రారంభమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి స్తోత్రం ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయంలోని 31 శ్లోకములలోనూ మొట్టమొదటి శ్లోకం అగస్త్య మహర్షి వచ్చి చూసి కిందకి దిగారు అనే పరిచయ శ్లోకం అయితే ఇక 30 శ్లోకములకు మిగులుతాయి. ఈ 30 శ్లోకములలో మొట్టమొదటి 9 శ్లోకములు మనకు అంగన్యాస కరన్యాసములకు, తదనంతరము 9 శ్లోకములు స్వరూప విశేషమైనటువంటివి సరిపోతే చివరి 9 శ్లోకములు అనంతమైనటువంటి ఫలసిద్ధిని చెబితే మొదటి పరిచయ శ్లోకములు, మొదటి 9 శ్లోకములు, చివరి 9 శ్లోకములను మొత్తం 19 శ్లోకములు తీసివేస్తే ఇక 12 శ్లోకములు మిగులుతాయి. ఆదిత్య హృదయం ఎప్పుడు చదవాలో అగస్త్య మహర్షి చెప్పేశాడు. కాంతారేషు భయేషు చుతః అంటే మనము అరణ్యంలో ఉన్న విపరీతమైన భయంను పొంది ఉన్నా, ఏదైనా ప్రమాదం రాబోతున్నప్పుడు కానీ మిగిలిన దేవతలను దర్శనం చేయాలంటే మనము మనస్సు లోపల దర్శనం చేయాలి. మన మనస్సు ఎప్పుడైనా ఖేదమును పొందితే అంటే కష్టాన్ని పొందితే అప్పుడు మనము ఏ మంత్రమును ఉపాసన చేస్తున్నారో ఆ స్వరూపమును నిలబెట్టడము చాలా కష్టం. ప్రార్థనా శ్లోకము చేసినా నిలబడదు. పైగా బీజాక్షరములతో కూడుకున్న మంత్రమును చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంటుంది. స్నానము చేసి ఆ మంత్రమును గల నియమమును పాటించి మంత్రము చేయాలి. ఆదిత్య హృదయ పఠనమునకు ఆ బాధ లేదు, ఆ బాధ లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఎప్పుడు మనకు భయం చేసినా దాన్ని పఠించవచ్చు. ఆదిత్య హృదయంలో ఒక గమ్మత్తు ఉంది. పిలిచినప్పుడు మహాబాహు అని పిలుస్తారు, పూర్తి చేసినప్పుడు మహాబాహు అని పూర్తి చేస్తారు. రామా రామా మహాబాహు అని పిలిచాడు. రామ 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 అని ఎందుకు 2 మార్లు అనడం అంటే 2 మార్లు పేరు పెట్టి పిలవడంలో వాత్సల్యం బయటపడుతుంది. రామ నీవు సామాన్యుడు కావు, నరుడిగా నటిస్తున్నావు. నీవు శ్రీ మహావిష్ణువి, నీవు ఈ లోకములన్నింటినీ రక్షించగలిగిన వాడివి, అంతటా వ్యాపించిన వాడివి. ఈవేళ నరుడిగా ఉన్నావు, నీవు 2 చేతులతో ఉన్నావు కనుక నరుడిగా ఉండి రావణుని చంపడం ఎలాగాని బెంగపెట్టుకున్నావా? ఎందుకు బెంగపెట్టుకోవడం? నరుడిగా ఉండి రావణుని చంపడం ఎలా బెంగపెట్టుకున్నావా? రామునివై రావణునికి 20 చేతులున్నాయి. 20 చేతులతో అతను ఆయుధ ప్రయోగం చేస్తున్నాడు. వానికి 10 తలకాయలున్నాయా? రామా నీవు శ్రీ మహావిష్ణువి, నీ బాహువులు లోకలక్షణ కోసమని ఉన్న బాహువులు, అందుకని కదా ప్రతిజ్ఞ చేసి వచ్చావు ఈ లోకములోకి. అటువంటి వాడివి నీవు బెంగపెట్టుకుంటావేమిటి? రామా నీకు నేను చాలా రహస్యం చెబుతున్నాను. ఇటువంటి ఆర్తి ఒక గురువుకి ఒక తండ్రికి ఉంటుంది, ఎవ్వరికి మిగతా వాళ్ళకి ఉండదు. కొడుకు చెడిపోతుంటే బాగు పెట్టాలని తండ్రికి ఉంటుంది, ఒక శిష్యుడు ఖరాబ్ అవుతుంటే గురువు ఉంటుంది. కాబట్టి రామా ఇది నువ్వు చదువు, నువ్వు విజయమును పొంది తీరుతావు. ఆదిత్య హృదయం
నీవు సర్వ శత్రువులను జయిస్తావు. లోపల కామ క్రోధ లోభ మోహ మదమాత్రం గెలవగల శక్తి ఆదిత్య హృదయం నుండి వస్తుంది. కాబట్టి నీవు చదువు అని రామా, ఈ ఆదిత్య హృదయం నీకు సర్వ శుభమును సూచిస్తుంది. శత్రువులను ధర్మాడిస్తావు, ఉత్సాహం పుట్టిస్తుంది, నీ కోరికలను సిద్ధిస్తాయి. రామా, ఈ ఆదిత్య హృదయం ఉంచుకో అని మనిషి అన్నాడు. ఆ రకంగా ఎన్నో గొప్ప మాటలను చెప్తూ ఆ వేళ ఆదిత్య హృదయంగా పరబ్రహ్మముగా అగస్త్యుడిని అడుగుపెట్టి స్తోత్రం చేస్తున్నాడు. ఒక్కసారి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే అక్కడ నుండి నీకు రక్షణ మొదలవుతుంది. ఇది చదివితే ఇప్పటి వరకు ఈ రావణ సంహారం చేయడం కోసం నేను బెంగపెట్టుకొని ఇంత కష్టపడుతున్నాను, ఆ రావణుడు తేలికగా నిలిపోతాడని చెప్పాడు. రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఆకాశంలో నిలబడ్డారు. అగస్త్యుడు ఒక్కడు మాత్రం యుద్ధం జరుగుతూ ఉండగా వచ్చి చూశాడు. రాముడు నీరసపడిపోతున్నాడని కిందికి దిగి ఆదిత్య ఉదయం చెప్పాడు. రామా, రావణుడు నిహతుడైపోతాడు, ఆదిత్య ఉదయం చదువన్నాడు. శిష్యుడు 10 మాటలు చదువుకున్నాడు. తాను ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు అగస్త్య మహర్షి. రావణ సంహారం అయిందో లేదోనని నిలబడి చూడనక్కరలేదా? అక్కరలేదు. తనకి ఆ నమ్మకం ఉంది. ఎప్పుడైతే గురువు చెప్పిన మాట వింటారో, గురువు మాట మీద నమ్మకం ఏర్పడుతుందో వారి కష్టం తొలగిపోతుంది. ఎక్కడో ఒక చోట ఇది ఆయన వల్ల అవుతుందంటావా, చేస్తాడంటావా? ఈ ఆదిత్య ఉదయం ఇచ్చాడు, చదివితే రావణం పోతాడంటావా? అయినా చేద్దాంలే, గురువు చెప్పాడు కదా అన్న చిన్న మెయిన్ ఆంశ వచ్చినా కూడా అది పనికిరా. అది మనకు యథాపలంగా ఫలితాన్ని పూర్తి విశ్వాసం ఉండాలి. పూర్తి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. అది రాముడికి అచంచలంగా ఉంది అగస్త్య మహర్షి మీద. ఆయన ఇచ్చాడు అంటే ఖచ్చితంగా పనిచేస్తున్నాడు. నమ్మకం ఉండాలి. ఎవరిని నమ్ముతామని గురువు నమ్మకం ఉంది. నమ్మాలి, పరిపూర్ణంగా నమ్మాలి. అంటే మీరు అనవచ్చు, అయ్యా అలాంటి గురువులు ఎక్కడ ఉంటారంటే వెతకాలి. ఎక్కడుంటారు గురువు? ఎక్కడుంటారండి? ఎక్కడ వెతకాలి మరి? ఇంట్లో. మనకున్న ప్రారంభం ఇదే. మనకున్న పెద్ద సమస్య ఏంటంటే ఇదే. గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతాం. గురువు ఎక్కడ ఉంటాడు? ఇంట్లో. మన గురువు మన దగ్గర. మరి మన వర్తే గురువు. మరి గురువు లక్షణం ఎలాంటిదండి? చీటికి మాటి కోపానికి వస్తాడు గురువు? ఆ గురువుకు ఉండాల్సిన లక్షణం సర్వశాంతిమయం, గౌరవించాలి. భార్యకు గురువే భర్త, పిల్లలకు తల్లిదండ్రులు గురువులు. వీరిని మించిన గురువు లేరండి భూమి మీద. ఎక్కడ వెతుకుతారండి? మీరు ఇంకో కాడ కావాలి నా గురువు, మరో కాడ వెతుకుతే మిమ్మల్ని కూడా దయచేస్తారు. లేదు, నాకు ఎక్కడో మహాత్ములు, కానీ వారు మనకు దర్శనిస్తారా? ఇవ్వరు కదా. కాబట్టి మనల్ని కాపాడే గురువు ప్రతి భార్యకు భర్తే గురువు, పిల్లలకు తల్లిదండ్రులు. ఆ భావనతో వెళ్ళాలి. ఆ రకంగా తనకి ఆ నమ్మకం ఉంది. రాముడికి గురువు ఎందంత నమ్మకం, అంత విశ్వాసం. గురువుకి ఆ విశ్వాసం ఉండాలి. గురువు అంటే గురువుగా గురిని చూపించేవాడు. గురువుకి విశ్వాసం లేకపోతే ఇక శిష్యునికి ఏం చెప్తాడు? తనకి ఆ స్తోత్రం ముందు నమ్మకం లేకపోతే దాన్ని తాను ఉపదేశం చేయడానికి అనర్హుడు. అందుకే ఏదైనా ఒక విషయం మనం నమ్మాము ఒక గురువునంటే, ఆ గురువు చెప్పాడంటే దాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. అది మనకు మంత్రమై నిలబడుతుంది, శక్తి నిలబడుతుంది. పొరపాటున ఒక చోటు ఇలానే జరిగింది. ఓ గురువు అని వెళ్ళారు. ఆ గురువు ఏం చేశాడు? ఆయన ముఖం తుడుచుకునే బట్ట, ఆయన అంతా వాడుకునే బట్ట కూడా తీసి, అయ్యా గురుగారు మేము దేవని ఇయ్యరా, మేము దేవని అంటే ఆ తుడుచుకునే బట్ట అడగ తీసి ఇవ్వరా అని ఇచ్చేశాడు. ఆ మసిబెట్టిపోయిన బట్ట అది అంతా పాడుబట్ట పెట్టాలి. దాన్ని ఈయనేం చేశాడు? తీసుకెళ్ళి చక్కగా మంచి దేవాలయం కట్టించేసి దానికి ఒక గద్దె కట్టి, ఆ గద్దె మీద ఈ వస్త్రాన్ని పెట్టి దానికి గంధము కుంకుమ పెట్టి ఇక పూజించుకుంటున్నాడు. గురువు 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 అని పూజించుకుంటున్నాడు. అలా కొంతకాలం అయింది. కొంతకాలానికి అనుకోకుండా గురువు గారు ఆ వాడకు వచ్చాడు. ఆ వాడకు వస్తే పోయిపోయి ఆ ఇంట్లోకి వచ్చాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి చూశాడు. ఏమిటిదని అడిగాడు. ఎవరిచ్చారు? ఈ మసికాంత బట్ట అన్నాడు. అనకనక మాట నాకు అది మసి బట్ట కాదయ్యా, గురువుగారు మీరే ఇచ్చారు ఒక రోజున నాకు అన్నాడు. ఏంటి ఇది ఇచ్చానా? అవునయ్యా, మీరు దీన్ని పెట్టుకుని పూజ చేయమన్నారు, దాన్ని పెట్టుకుని పూజ చేస్తున్నాను అన్నాడు. అంటే విశ్వాసం అంత గొప్పది. ఆశ్చర్యపోతారు. ఇలాంటి విశ్వాసాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణలు ఒకటి చెప్పాల్సి వచ్చిందంటే, మసికాంత గుడ్డ కూడా అంత గొప్ప శక్తిని ఇస్తుంది. నమ్మకం పెద్దది. అలా నమ్మాడు. అగస్త్య మహర్షి ఉపదేశం చేసి ఇక అక్కడ నిలబడలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు? అది పని అయిపోతుంది. రాముడు నమ్ముకున్నాడు కాబట్టి అయిద్దని తెలిసి ఆయనకు.
యుద్ధకాండ చెబితే తప్ప ఏ కాండ చెప్పిన ఆదిత్య ఉదయం రాదు. రామాయణ అంతర్గతంగా వచ్చిన మహోత్కృష్టమైనటువంటి అమృత భాండం ఆదిత్య హృదయం. పెద్దలు నమ్ముకుని ధర్మపథంలో ఉన్న వారిని గురువులు పిలిచినా పిలవకపోయినా తమంత తాముగా వచ్చేలా రక్షిస్తారు. రామచంద్రమూర్తి జీవితంలో అగస్త్య మహర్షి తమంత తాముగా వచ్చి చేసిన ఉపదేశమే గుర్తు. రావణాసురుడికి చేశారా ఉపదేశం? ఎవరైనా వచ్చారు ఈ కష్టకాలంలో రావణాసురుడికి? కానీ కావాలి అన్నాడు. ధర్మమే లేదు, ఎలా వస్తారు? ధర్మాన్ని పట్టుకున్నాడు రాముడు. రాముడైనా వచ్చాడు, పిలవకపోయినా వచ్చాడు అగస్త్య మహర్షి. పిలవకపోయినా రథం పంపించాడు ఇంద్రుడు. పిలవకపోయినా దేవతలందరూ అనుగ్రహం ఉంటుంది. ఎందుకు? ధర్మం పట్టుకున్నాడు కాబట్టి, ధర్మాత్ముడు కాబట్టి వస్తున్నాడు రామచంద్రమూర్తి. ఆ రకంగా రామచంద్రమూర్తి జీవితంలో అగస్త్య మహర్షి తనంత తానుగా వచ్చి చేసిన ఉపదేశమే గుర్తు. రావణాసురుడికి చేశారా? లేదు. కాబట్టి రావణాసురుడు తిరిగి మళ్ళీ వచ్చేస్తున్నాడు. దానికి నల్లటి గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆయన మేఘం ఎలా వర్షిస్తుంది అలా రథంలోంచి బాణాలు వేయటానికి సిద్ధంగా రావణాసురుడు అలా వస్తున్నాడు మెరుపుతో. ఇక్కడే రాముడు కూడా అంతే వేగముతో రామచంద్రమూర్తి కూడా కదిలాడు. ఇద్దరు కదిలి మళ్ళీ అరవీర భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభం కాబోతుంది. ఆ యుద్ధాన్ని చూసి తీరవలసిందే.